హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనండి మీ పార్వతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేసేయండి. ఈరోజు స్పెషల్ రెసిపీస్ ఏంటో మీకు చూపించేస్తాను. మనం ఉడికించి పెట్టుకున్న అన్నంతో 3 రకాల అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మీకు చూపించేస్తాను. 1 పులిహోర, 2 దద్దోజనం, 3 పరమాన్నం. ఇది నేను ముందుగా ఉడికించి పెట్టేసుకున్నానండి రైసు. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఉడికించి పెట్టేసుకున్నాను. 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 4 గ్లాసెస్కి 8 గ్లాసెస్ వాటర్ తీసుకుని ఉడికించి పెట్టుకున్నాను. అందులో కొంచెం నేను పులిహోరకి పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. మీకు కావాలంటే ఇప్పుడే కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే, అన్నం వేడివేడిగా ఉన్నప్పుడే పసుపు, సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పులిహోరకి తాలింపు పెట్టేసుకుంటున్నాను. దానికోసం నేను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకుంటున్నాను. అలాగే తాలింపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, అలాగే వేయించిన శనగగుళ్ళు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి నేను పోపులో వేసుకుంటున్నాను. పసుపు, సాల్ట్ మీకు కావాలంటే ముందే అన్నంలో కలిపేసుకోవచ్చు. నేనైతే పోపులో వేసుకుంటాను. సో ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. చివరిగా కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మీరు డైరెక్ట్గా పులిహోరలో కలుపుకుంటాను అంటే మీ ఇష్టం అండి. అలా డైరెక్ట్గా కలుపుకోవచ్చు. నేను పోపులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాలింపుని ఈ అన్నంలో కలిపేసేసుకోండి. విధంగా చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు నేను లెమన్ పిండేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో రుచికరమైన, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుని దద్దోజనానికి రెడీ చేసుకుందాము. దానికోసం నేను మరొక బౌల్లో కొంచెం రైస్ తీసుకుంటున్నాను. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైసు ఈ విధంగా 1 గ్లాస్ తీసుకుని దాని బేస్తో ఈ విధంగా స్మాష్ చేసుకోండి. మరీ టూత్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం రవ్వ అన్నం లాగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు నేను 1 గ్లాసు పాలు తీసుకుంటున్నాను. అలాగే 1 బౌలు పెరుగు తీసుకోండి. కొంచెంగా యాడ్ చేసుకోండి. 1 బౌలు రైస్కి 1 బౌలు పాలు, అలాగే ఒక 2 బౌల్స్ కర్డ్ సరిపోతుంది. ఈ విధంగా నేను కొంచెంగా యాడ్ చేసుకుంటూ చక్కగా మొత్తం లూజ్గా అయ్యే వరకు యాడ్ చేసుకున్నాను. టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకొని మనం పోపు పెట్టేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. దానిలో కొంచెం తాలింపు దినుసులు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే దద్దోజనం అంటే మిరియాలు చాలా ఇంపార్టెంట్. సో కొంచెం మిరియాలు ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం బాగా ఫ్రై అయితే మనకి ఆ అల్లం ముక్కలు చక్కగా ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది.
అలాగే చివరిగా కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే. డైరెక్ట్గా దద్దోజనంలో యాడ్ చేసేసుకోవచ్చు, ఇలా పోపులో కాకుండా. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ దద్దోజనంలో యాడ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ దద్దోజనం రెడీ అయిపోయింది. మనకి గుడిలో పెట్టే దద్దోజనం టేస్ట్ ఎంత బాగుంటుందో అంతే టేస్ట్తో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మరి కొంచెం అన్నం తీసుకుని పరమాన్నంకి రెడీ చేసేసుకుందాము. నేను ఒక బౌల్ రైస్ తీసుకున్నాను, అలాగే ఒక 2 బౌల్స్ మిల్క్ యాడ్ చేసేసుకుంటున్నాను. పరమాన్నంకి మిల్క్ ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పక్కన బెల్లం కరగపెట్టేసుకుంటున్నాను. కొంచెం వాటర్ తీసేసుకోండి, మరీ ఎక్కువగా వాటర్ అవసరం లేదు, మనకి బెల్లం కరిగితే చాలు. అలాగే బెల్లంతో పాటు ఒక 4-5 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసేసేయండి. బెల్లం, షుగర్ 2 యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కావాలి అనుకుంటే షుగర్తో చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఓన్లీ బెల్లంతో అయినా చేసుకోవచ్చు. బట్ 2 యాడ్ చేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. బెల్లం పాకం ఏమీ రావవసరం లేదండి, చక్కగా పొంగు వచ్చేంత వరకు అలా కరగనివ్వండి. ఇప్పుడు ఈలోపు చూసారు కదా, మనకి పరమాన్నం రెడీ అయిపోతుంది. ఆల్రెడీ రైస్ కుక్ అయిపోయింది కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకోదు, త్వరగానే అయిపోతుంది పరమాన్నం. చూసారు కదా, ఈ విధంగా పొంగు వస్తుంది. మనకి రైస్ కూడా చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది పరమాన్నం. ఇప్పుడు ఆ పాకం రెడీ అయిపోయింది కదా, అది ఈ విధంగా వడబోసేసుకోండి. ఈ విధంగా వడపోసుకోవడం వల్ల లాస్ట్ బెల్లంలో మనకి తుక్కు ఏదో ఒకటి ఉంటుంది కదా, అది సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మనకి పాలు దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ముందే బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టేసుకున్నాను. అవి ఫ్రై చేసేసుకుందాము పరమాన్నంలోకి. దానికోసం నేను గీ తీసేసుకున్నాను. ఈ విధంగా బాదం, జీడిపప్పు యాడ్ చేసేసేయండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి యాడ్ చేసేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చివరిగా కొంచెం కిస్మిస్ యాడ్ చేసుకోండి. ముందే యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే కిస్మిస్ మాడిపోతుంది. జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకుంటే మనకి కిస్మిస్ మాడకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఈ పరమాన్నంలోకి యాడ్ చేసేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీ పరమాన్నం మనకి చాలా ఈజీగా తక్కువ టైంలో ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి పండగల టైంలో ఎక్కువ ఐటమ్స్ చేసుకోవాలి అంటే ఎక్కువ టైం పడుతుంది అనుకుంటూ ఉంటాం కదా, ఈ విధంగా అన్నం ముందు ఉడకపెట్టేసుకొని వండేసుకొని చివరిగా కొంచెం ఇలాచీ యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా అన్నంతో మనం 3 రకాల ప్రసాదాలు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన 3 రకాల ప్రసాదాలు రెడీ చేసేసుకోవచ్చండి. పాలతో చేసిన క్షీర అన్నం అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఎంతో తక్కువ టైంలో 3 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.